శ్రీమద్ భగవద్గీత మననము. రాసినవారు కామరాజగడ్డ రామచంద్రరావు గారు. 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము. సారాంశం: ప్రపంచాన్నే విశ్వరూపుడుగా చూడటం అభ్యాసం చేయాలి. అర్జునునికి అది చిత్రంగా లభ్యమైంది. మనం అంతర్దృష్ట్యా తెలియాలి. 1 నుండి 4వ శ్లోకం వరకు. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్థేన మోహోయం విగతో మమ. భవాప్యయో హి భూతానాం శ్రుతో విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్షః మాహాత్మ్యమపి చావ్యయం. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఆరధ్యాయాలు ఆత్మజ్ఞానము చెప్పి కృష్ణుడు తత్పద జ్ఞానము 4 అధ్యాయాల ప్రవచించి జగత్తున తన ఐశ్వర్య ప్రకాశమును దిల్పే. పార్థుండనే నీ అనుగ్రహంబున సత్ వివేకపు బోధనందితిని. మోహము తొలగెను సర్వోత్పత్తికి నీవే కారణంబని ఎరిగి తినయా. నీకైనా మది ప్రవహించుచున్నది ఈ విశ్వమెల్లను నిరూపంబుగా కమల పత్రాక్షాల నీవు చూచినటు నేనును కనగావలెనున్నది. అది నా శక్తికి మించినది కానిచో అవ్యయమగు రూపదర్శనమిమ్మ. ఏకాంశంబున జగతును ధరించి నిల్పుచుంట అది ఎట్లో నుడువుమా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అర్జునుడు అంటాడు, శ్రీకృష్ణ, నన్ను అనుగ్రహించడానికేనన్నట్లు అత్యంత క్లిష్టమైన రహస్యాలను నాకు చెప్పావు. ఆత్మానాత్మల విషయం చెప్పటం వల్ల నా మోహం తొలగిందనిపిస్తోంది. నీవింకా అనేక విషయాలు చెప్పావు. ఈ భూతాలు నీ నుంచి కలిగించుకున్న జననం మరణం, నీ మహత్తు సంగతులు కూడా చెప్పావు. కానీ ఇంకా ఏదో తెలియాలని ఉంది. నీకు ఈ జీవరాశికి గల సంబంధం కమలపత్రాక్షకుడమైన నీకు అవుపడేటంత సుస్థిరంగా నేను చూడగలగాలనిపిస్తోంది. ఆ దృష్టి నాకు పూర్తిగా రావటం లేదు. అందుకని తృప్తి కలగలేదింకా. నీవు ఇంతకు ముందు వివరించి చెప్పిందంతా నిజమేననే నమ్మికైతే నాకు ఉంది. ఆ సంగతులు నా మనసుకు బుద్ధికి మాత్రం తెలిసినాయి. ఇంతకు ముందు వస్తువులను చూస్తే అవి నిజంగా వస్తువులు మాత్రమేననిపించేది. ఇప్పుడు అలా కాదని అవి ఆత్మేనని తెలుస్తున్నది యోచిస్తే. కానీ అవి వస్తువులేననిపించినంత దృఢానుభూతి అవి ఆత్మేననే విషయంలో నాకు కలగటం లేదు. ఆ అనుభూతి కొరకు నీ జగదాత్మస్వరూపాన్ని నాకు దర్శనం చేయరాదా? ప్రస్తుతం అనాత్మను చూచి అది వాస్తవమేనని ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ అనుభూతి మనఃస్థాయిలోనే, చక్షురింద్రియ స్థాయిలోనే పొందటం మనకు అభ్యాసం అయిపోయింది. అలాంటిది పోయి ఇంద్రియాతీతమైన విషయాలను అనుభూతి చేయడం సాధన ద్వారా అభ్యాసం చేసుకొనాలి. అది సాధన. ఆ సాధన ఇప్పటి వరకు అర్జునునకు అందలేదు. ఇప్పుడు
అదృష్టవశాత్తు సర్వఫలదాతగా శ్రీకృష్ణుడు ఎదుట సాక్షాత్కరించి ఉన్నాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, నేను చూడవచ్చుననుకుంటే ఆ దృష్టి నాకిచ్చి చూపించమని. ఇంతకు అర్జునుడికైతే ఆ విశ్వదర్శనానుభూతి కలగబోతోంది. మిగతా వారికి ఎలాగా? వారు అభ్యాసం చేసిన మీదటనే, సాధన ద్వారానే ఈ అనుభూతిని పొందాల్సి ఉంటుంది. చెప్పింది విని అవగతం చేసుకొని మర్చిపోక తదుపరి విషయాన్ని తెలియాలనే ఆసక్తి కలిగిన శిష్యుని మీద గురువునకు ఎంత ప్రేమ కలుగుతుందో ఈ కృష్ణార్జునుల గురు శిష్య సంబంధం గమనిస్తే తెలుస్తుంది. 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తానే భగవంతుడని బాహ్యంగా కూడా అనుభూతి చెంది అన్నిటిలో తానే వ్యక్తమవుతున్నట్లు చెప్పాడు. అది సాధారణ మానవ మనస్తత్వంతో మాత్రమే చెప్పింది కాదు. గురువుకు ఇంకా ఇంకా చెప్పాలనే ఉంది. కానీ ఇలా అన్నాడు, చెప్పడం అనవసరం, ఇకనంతా నీవు తెలుసుకొనమని మాత్రం మాటలు ముగించాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏ ప్రశ్న వేసినా సమగ్రమైన సమాధానం చెప్పటానికి ఉద్యుక్తుడై ఉన్నాడు. ఆ సంగతి అర్జునుడికి అవగతమైంది. కానీ తాను ఏది అడుగుదామన్నా తన సందేహాలన్నీ బుద్ధికి తెలియచెప్పటం ద్వారా తీరిపోయినాయి. సందేహాలు జనించేది బుద్ధిలోనే కదా. అందుకని వెనుక చెప్పిన విషయాలు తిరిగి తాను చెప్పి అవి అర్థమైనాయని చెప్పి, నీ మహాత్మ్యంతో ఈ సర్వప్రపంచాన్ని ఆవరించి ఎలా ఉన్నావో అది నాకు అనుభూతి అయ్యే విధంగా దర్శనం చేయుమని కోరుకున్నాడు. అనుభూత స్థితిలో సందేహాలు రావు. ఎందుకనంటే అది కార్యకారణ సంబంధంపై ఆధారపడి ఉండదు. కేవలం అనుభూతి మాత్రమే, అంటే అనిపించటం మాత్రమే బుద్ధి స్థితిని దాటి అంతర్గతంగా సాధన చేసి అనుభూతి చేసేటప్పుడు అదే నిజం, అదే వాస్తవం. అలా కాక బుద్ధికి బాహ్య స్థాయిలో మనసులో అలా ఊరికే అనిపించినట్లయితే అది మూర్ఖ స్థాయి అవుతుంది బహుశా. అందుకని బుద్ధికి పైగల స్థాయికి పోవటానికి సాధన, గురువు అవసరం. గురువును చేరి నాకు జ్ఞానం ప్రసాదించమనటం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన అనేది ఇదే. దివ్యదృష్టి తనకు కలిగిన క్షణాన శుద్ధ బుద్ధివైపు తిరిగిన అధియజ్ఞుడే తనకు గురువై అనుభూతినియడం జరుగుతుందన్నమాట. 5-6 శ్లోకాలకు అర్థం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. భగవానుడాచార్యస్థానాననుంటను విశ్వరూపమును చూపదలచెను పార్థా చూడు సహస్రవర్ణముల దివ్యమునై వెలుగొందు రూపము ఆదిత్యుల వసుల రుద్రులను అశ్వినులను మరుత్తులను పూర్వము చూడని అద్భుతములను నాలోనున్నవి సరిజూడుమయా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఏమడిగినా సమాధానం ఇయ్యడానికి సిద్ధంగా ఉన్న శ్రీకృష్ణుడు వెంటనే అంటాడు, అలాగే కాని చూడు నాలో సర్వము ఎలా ఉంటున్నదో. 100, 1000, సహస్రాలు అయిన నానా విధాలైన దివ్యాలైన రూపాలు చూడు. నానా వర్ణాలను, ఆదిత్యులను, వస్తువులను, ఇంకా రుద్రుల్ని, అశ్వినీ దేవతల్ని, మరుత్తుల్ని అందర్నీ చూడు. అంతేకాదు ఇతఃపూర్వం నీవు ఎరుగని పెక్కులైన ఆశ్చర్యకరమైన విషయాలన్నింటినీ చూస్తావుగాక. అంటే నీ స్మృతితో సంబంధం లేని విషయాలైనా సరే ఆలోచించి చూచి అనుభూతి చేయగలవని ధ్వని. 7-8 శ్లోకాలు. ఇహైకస్తత్వజ్ఞానాయ
ఇత్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం. మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. జగముల నుండెడి సర్వరూపాలను చరముల సర్వము చూడు. అన్నియు నా ఒక్క దేహమున నుండే కొరినెదెల్లను చూడుమయాయిట. నీ చర్మచక్షుల నా బాహ్యంతర రూపము చూడగజాలవు పార్థ. దివ్య దృష్టిని ఇత్తును నీకు చూడుమయా నా ఐశ్వర్య విధమును. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఈ జగత్తంతా చరాచరాలన్నిటినీ ఒక చోటకు తెచ్చి ఉంచినట్లు నా దేహంలో ఇక్కడ చూస్తావుగాక. ఇంకా ఎలా ఎలా చూడాలని నీవనుకుంటున్నావో అదంతా నీకు తెలియబడుతుందిగాక. నీవెలా అనుకుంటావో అలా అనడంలో గొప్ప విషయం ఉందనిపిస్తుంది. నేను చిత్ స్వరూపాన్ని, నా సంకల్పమే ఈ జగత్తు. దానిని నీ మనసు లేదా అంతరంగం ద్వారా లోనికి చూస్తున్నాను, కనిపింపజేస్తున్నాను. నీ అంతరంగం నీకే. అందుకని నీవు నాతో ఏకీభవించి చూడు నీవు కోరుకున్నవన్నీ. భగవంతునితో, చిదాభాసునితో నీవు వానితో పాటు కలిసి చూడు, వానితో పాటు సంకల్పించు. సర్వ ప్రపంచం నీ సృష్టి అయ్యి అవుపడుతుంది అని భావం. అలాగే అయింది కూడా. తన ఎదుట ప్రపంచాన్నంతనూ అర్జునుడు శ్రీకృష్ణుని శరీరంలో చూడబోతున్నాడు. ఇదే అంతర్దృష్టికైన సాధన. నేను ఎవరో నీవు తెలిసి కలిసిపో అని బోధ. అహం యొక్క మూలాన్వేషణ అనే సాధన ఇదే. శ్రీ భగవాన్ రమణ మహర్షి మాటల్లో ఇక ఉండేది నేను కాదు, తత్ అనే భావన కలగాలి. నేను అనే అహం నశించి బుద్ధి స్థాయిని మించి అనుభూతి అవటం ఇక్కడ ప్రధానం. ఈ సంగతులను నీవు నీ చర్మచక్షువులతో దర్శించలేవు. ఇది దివ్యమైన దృశ్యం కావటం చేత నీకు దివ్యదృష్టి కావాలి. అది నేను నీకు ప్రసాదిస్తున్నాను. ఐశ్వర్యమైనదంతా చూడు నాలో అన్నాడు. 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అని చెప్పి భగవానుడు తన ఐశ్వర్య రూపము చూపెను అని సంజయుడు తానై విశ్వస్వరూపము వర్ణింపనారంభించెను భక్తి ప్రపత్తులా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. మహాయోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు అలా చెప్పి అర్జునునకు విశ్వరూపాన్ని దర్శింపచేశాడు. ఆ విశ్వరూపం ఎలా ఉందో సంజయుడు వర్ణిస్తున్నాడు. ఈ సంజయుడికి యుద్ధరంగంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కనిపిస్తుండడమే గాక ఎవరి మనసులలో ఏ ఊహలున్నా అవన్నీ కళ్లకు గట్టినట్లు కనపడచేసుకొనగలిగే మహత్తరమైన శక్తి ఉంది. ఆ శక్తిని వ్యాస భగవానుడు ఈయనకు ప్రసాదించాడు. సంజయుడు యోగి, ఆరూఢుడు అనిపిస్తుంది. అందుకే శ్రీకృష్ణుని గూర్చి చెప్పేటప్పుడు యోగీశ్వరేశ్వరుడని అంటూ ఉంటాడు. అర్జునునకు ఎలా అనుభూతి అవుతున్నదో అలాగే అతడికి కూడా విశ్వరూప దర్శనం అవుతోంది. సంజయుడు ధృతరాష్ట్రునకు వర్ణించి చెప్తున్నాడు. 10-11 శ్లోకాలకు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అనేక ముఖముల నేత్రాల దివ్యాభరణాయుధాలను మాల్యాంబరాలను దివ్యగంధలేపనము ఆశ్చర్యమై విశ్వతోముఖుడునై కన్పడే ఈశ్వరుడు శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అనేకమైన ముఖాలు, నోళ్ళు, రూపాలు ఉన్నాయి. బహువిధాలైనవి, అద్భుతమైనవి, వివిధమైనవి, దివ్యమైనవి అలంకారాలతో కూడి ఉన్నాయి ఆ రూపాలు. దివ్యాస్త్రాల అనేకాలతో కూడి ఉన్నాయి. అన్నీ కనపడుతున్నాయి. ఈ ప్రపంచంలో ఉండే నానా జాతులైన జీవరాశులు కూడా ఒకే చోట అర్జునుడు చూడడం అయింది ముందు. వెంటనే భగవంతుని మహత్తు దృష్టికి వచ్చినట్లు సంజయుడు చెప్పిన వర్ణన నడుస్తుంది. దివ్యమైన మాలలు, వస్త్రములు ధరించి ఉన్నాడు ఆ భగవంతుడు. దివ్యమైన గంధపు పూతలు కనపడుతున్నాయి. సర్వము ఆశ్చర్యమయమై, దీప్తిమంతమై, అంతులేనిదై విశ్వరూపం అవపడుతున్నది. ఒక క్షణాన భగవంతుడని అర్జునుడు అనుకుంటున్న రూపు, మరొక క్షణాన ఈ సర్వప్రపంచము ఒకేసారి ప్రత్యక్షమవుతున్నది. 12 నుండి 14వ శ్లోకం వరకు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా తతః స విస్మయావిష్టో హృష్టరోమాధనం జయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. వేయురు సూర్యులు ఒక్కసారిగా ఉదయించి మింటికి లేచినట్లుగా విస్తృతమై వచ్చు దివ్యపు కాంతెల్ల శ్రీకృష్ణ రూప సమానమయ్యను. అప్పుడర్జునుడు దేవుని దేహాన సమస్త జగతును ఒకే చోటను ఉన్న స్థితిని గని చేతులు మోడ్చి పులకలతో ప్రణమిల్లి ఇట్టులనే శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఆకాశంలో 1000 సూర్యులొక్కసారి ప్రభాపూర్ణంగా ఉదయించినప్పుడు కలిగే కాంతి ఆ విశ్వరూపుడి కాంతితో సమానమని చెప్పచ్చు. ఈ జగత్తు అంతా ఒకే ఒక చోట విడివిడిగానయి ఆ మహానుభావుని శరీరంలో, దేవదేవుని శరీరంలో నిలిచి ఉండడం అర్జునుడు దర్శించాడు. తాను చూస్తున్నది ప్రపంచాన్నా, ఈ భగవంతుడినా అనేది తెలియటం లేదు. ప్రపంచమూ ఉంది, భగవంతుడు ఉన్నాడు తనకు కనపడే దాంట్లో. అది వేరు ఇది వేరు అని రెంటినీ వేరు చేయగలగటం లేదు తాను ఆ స్థితిలో. అతడు భగవంతుడే, సందేహం లేదు. కనపడుతున్నది ప్రపంచమే, అబద్ధమేమీ లేదు. సత్ అసత్తులు అనబడే రెండూనూ ఉన్నాయనాలి. ఇది దివ్యదృష్టి కలిగిన అర్జునునకు కలుగుతున్న అనుభూతి. సాధకుడు అభ్యాసం వల్ల ఈ ప్రపంచాన్నంతను చూసి భగవంతుని గుర్తించినట్లయితే అర్జునునకు కలిగిన అనుభూతితో సమానమైన అనుభూతి పొందడం అవుతుందనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది సాధకునకు? అర్జునునకు విస్మయ స్థితి కలుగుతుంది. అర్జునుడు అందుకే ఆశ్చర్యాన్వితుడై ఉన్నాడు, పులకాంకితుడై ఉన్నాడు. వెంటనే శిరస్సు వంచి ప్రణమిల్లినాడు, కేల్మోడ్చి నమస్కరించాడు. అప్పుడు అంటున్నాడు 15-16 శ్లోకాలు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్
బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేకబాహోదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. సూచితి దేవాని దివ్యదేహము అందలి భూతాల సర్వము జూచితి బ్రహ్మాండంబును ఈసు కమలాసును ఋషుల దివ్యోరగముల జూచితి. అనేక బాహులు అనేక నేత్రాలు అనంత రూపాన చూడగల్గితిని అంతము మధ్యము ఆదియులే నెట్టి దృశ్యముగనుచుంటినో విశ్వరూపా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఓ దివ్యమూర్తి, నీ దివ్యదేహంలో సర్వభూతాలను స్థావర జంగమాలను చూస్తున్నాను. కమలాసనస్థుడైన బ్రహ్మను, ఈశ్వరుని, ఋషులను అందరను చూస్తున్నాను. దివ్య సర్పాలను కూడా చూస్తున్నాను. ప్రపంచపరంగా సర్వము కనపడుతోంది. ఒక విధంగా నీవే వీళ్లుగా అయినావు. విరాడ్రూపుడవైన నిన్ను చూస్తున్నాను. అసంఖ్యాకమైన చేతులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలతో సహా అనంత రూపుడువైన నిన్ను దర్శనం చేస్తున్నాను. ఈ ప్రపంచ వస్తువులకైతే ఎక్కడికక్కడే అంతం కనపడుతున్నది. కానీ భగవాన్, నీకు ఆది మధ్యం అంతం ఎక్కడా అనే సంగతి తెలియజాలకుండా ఉన్నాను. అలా నీ ప్రత్యేకత తెలుస్తున్నది. ఈ మొత్తం విశ్వం కంటే నీవు గొప్ప అనేది చూస్తున్నాను.